ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మామిడికాయ చారండి. చూడండి, చూస్తానికి నోరూరుతుంది, తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా తినవచ్చండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఇందులో పెప్పర్ కూడా వేసాం కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. మామిడికాయ చారు తయారు చేసుకోబోయే విధానము చూద్దాం. నమస్తే అండి. ఈరోజు మనము మామిడికాయ చారు తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. మామిడికాయ నేను ముందుగా ఇలాగా ఉడకబెట్టి తీసుకున్న ఒక మామిడికాయ తీసుకున్నానండి. అలాగే కొత్తిమీర కొంచెము, పచ్చిమిర్చి 4 సన్నగా కట్ చేసుకున్నవి, చిన్నది బెల్లం ముక్క 1, పావు టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకు కొంచెము, పోపు కొరకు జీలకర్ర, ఆవాలు, మెంతులు కొంచెం, ఇలా ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, అలాగే చిన్న అల్లం ముక్క 1, రావ్ సాల్ట్, 4 ఎల్లిపాయ రెబ్బలు పొట్టు తీసుకున్నవి. ముందుగా చేసుకోబోయే విధానము చూద్దాము. ఒక చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఈ అల్లము, మిరియాలు, సాల్ట్, ఎల్లిపాయలు ఇవన్నీ వేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేద్దాము. చూడండి, ఇలాగా అల్లము, ఎల్లిపాయలు, మిరియాలు, రా సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకున్నాము. పోపు గింజలు వేద్దాము. జీలకర్ర, ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, అలాగే ఈ పచ్చిమిర్చి, పసుపు కూడా వేసేద్దాము. వేసి మంచిగా ఇలాగా కొంచెం పచ్చిమిర్చి మగ్గే వరకు కలిపెట్టుకుందాము. ఇప్పుడు కొంచెము కరివేపాకు కూడా వేద్దాము. ఇవి కూడా కొంచెం మంచిగా చిప్పటి అంటున్నాయి కదా. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న అల్లం, ఎల్లిపాయలు, పెప్పర్స్ ఇవన్నీ వేద్దాము. వేసి కొంచెం ఈ ఆయిల్లో ఇలాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం, ఆ పచ్చి వాసన పోయే వరకు. అల్లము, ఎల్లిపాయలు పేస్ట్ చేసుకున్నది కూడా మొత్తం వేసి ఇందులో కలిపెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ ఉడకబెట్టిన మామిడికాయ రసం తీసుకుందాము. పోపులో మంచిగా మనము అల్లం, మిరియాలు, ఎల్లిపాయలు పేస్ట్ వేసాం కదా, మంచిగా మరుగుతుంది. ఇప్పుడు మనము ఈ మామిడికాయ చారు వేద్దాము. వేసిన తర్వాత మంచిగా ఇలాగా కలిపెట్టుకుందాము. చిక్కగా అనిపిస్తుంటే కొంచెం మళ్ళీ వాటర్ వేసుకుందాము. ఒక మామిడికాయ రసానికి 3/4 లీటరు వాటర్ పోసానండి. లేకుంటే చాలా పుల్లగా ఉండి తినడానికి రాదు. ఇప్పుడు ఇలాగే ఒక 10 మినిట్స్ మంచిగా మరగనిద్దాము. ఈ లోపు మనము ఒక చిన్న బెల్లం ముక్క తీసుకున్నాం కదా, ఈ బెల్లం ముక్క కూడా వేద్దాము. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పెప్పర్ కూడా వేసాం కదా, ఆరోగ్యానికి చాలా మంచిది ఈ చారు. ఇది మంచిగా రైస్లో, వేడి రైస్లో మంచిగా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సైడ్కి ఏదన్నా ఫ్రై పెట్టుకొని హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మంచిగా మరిగేటప్పుడు కొత్తిమీర వేద్దాము. చూడండి, మామిడికాయ చారు అయిపోయిందండి. ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. మంచిగా సైడ్కి ఏదన్నా ఫ్రై పెట్టుకొని తింటే హెల్త్కి కూడా అలాగే చాలా మంచిది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా తినవచ్చండి ఈ చారుని. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే మనము చింతపండు కూడా వేస్తలేదు కదా, ఓన్లీ పచ్చి మామిడికాయతోనే చేసాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.